దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ విచ్ఛిన్నకర చర్యలకు కుట్ర జరుగుతుందన్న వార్త ఇప్పుడు రైల్వే వర్గాల్లో కలకలం రేపుతుంది. వందే భారత్ రైళ్లను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ అందటంతో భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. అయితే ఈ నెల 3న పోస్టు ద్వారా రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి ఒక లేఖ అందింది. ఆ లేఖలో హైదరాబాద్లో మకాం వేసిన 4 సభ్యుల జిహాదీ బృందం వందే భారత్ రైలును టార్గెట్గా చేసుకొని బాంబులు అమర్చి సుమారు 250 మందిని హతమార్చడమే వారి ప్రధాన లక్ష్యమని ఆగంతకుడు హెచ్చరిస్తున్నాడు. ఇక లేఖ అందిన వెంటనే అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ వంటి కీలక స్టేషన్లలో వందే భారత్ రైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ బృందాలు రైల్వే ట్రాక్లను, కోచ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ అనుమానితుల కదలికలపై నిఘా పెంచారు. ఇక ఫేక్ లెటర్గా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, వందే భారత్ రైళ్లను టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తోంది. కొందరు నిందితులపై అప్డేట్స్ ఏంటి అసలు? సంపత్, వందే భారత్ రైళ్లు పేల్చేస్తామంటూ ఒక గుర్తు తెలియని ఆగంతకుడు రైల్వే శాఖకు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 3న ఆగంతకుడు జీఎం కి పోస్టు లేఖ పంపించాడు. ఆగంతకుడు హైదరాబాద్ లో ఉంటున్న 4 జిహాదీ బృందం పథకం పన్నారనేసి ఈ లేఖలో కూడా పేర్కొన్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. వందే భారత్ వెళ్లే రైల్వే లైన్ లో బాంబులు పెట్టి 250 మందిని చంపేందుకు పథకం వేశారని ఈ లేఖలో ప్రస్తావించాడు. ఆగంతకుడు నలుగురు పేర్లను కూడా లేఖలో ప్రస్తావించాడు. దీంతో అప్రమత్తమైనటువంటి రైల్వే పోలీసులు వందే భారత్ రైళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. లేఖ పంపించినటువంటి వ్యక్తి ఎవరా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. లేఖను ఎవరైనా ఆకతాయిలు కావాలని పంపించారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు రైల్వే అధికారులు. మొత్తం మీద ప్రయాణికులు అప్రమత్తం చేశారు. ఎవరైనా అనుమానితులు అలాగే వస్తువులు కనిపించినా 139 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాల్సిందిగా సూచించారు. ఇటు కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ ఈ 3 స్టేషన్లలోనూ వందే భారత్ రైలు మూవ్ అయ్యేటటువంటి రైల్వే స్టేషన్లు అన్నింటిలో కూడా ముమ్మరమైనటువంటి తనిఖీలు, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒకవేళ జిహాదీలు మాట్లాడుకునే మాటలు వేరే వ్యక్తి విని ఆ వ్యక్తి ఈ మ్యాటర్ ని రైల్వే శాఖ జీఎం కు చేరవేశారా, లేకపోతే ఆకతాయిలో పని అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే రైల్వే అధికారులు అయితే అప్రమత్తమై పూర్తి స్థాయిలో అయితే సీసీ కెమెరా ఫుటేజెస్ తో పాటు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా.